దేశంలోని పలు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. కేసులు పెరుగుతున్న తీరును పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునే దిశగా సిఫార్సులు చేసేందుకు 10 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది. ఈ బృందాలు మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నాయి. ఈ రాష్ట్రాల్లోనే కేసులు ఎందుకు ఒక్కసారిగా పెరుగుతున్నాయన్న విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడమే లక్ష్యంగా టీంలను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆయా రాష్ట్రాల్లోని ప్రజారోగ్య శాఖ, జిల్లా, మండల స్థాయి అధికారుల సహకారంతో పాటు కోవిడ్ రెస్పాన్స్ మేనేజ్మెంట్ టీంలతో చర్చించి ఈ టీంలు తమ నివేదికను సమర్పిస్తాయని, దాని ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని కేంద్ర ఉన్నతాధికారులు వెల్లడించారు. కరోనా మహమ్మారిపై ఇప్పటి వరకు జరిపిన పోరాటం వృధా కాకుండా చూడటమే ఈ బృందాల విధని తెలిపారు. ఈ మేరకు కేంద్రం నుంచి వచ్చే అధికారులకు సహకరించాలని 10 రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ వెల్లడించారు. ఈ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆర్టీపీసీఆర్ పరీక్షల వివరాల నుంచి ఎన్ని పరీక్షలు చేస్తే ఎన్ని పాజిటివ్లు వస్తున్నాయి, పాజిటివ్ రేషియో, కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల వివరాలు, అక్కడి కంటైన్మెంట్ జోన్లు, తీసుకుంటున్న నియంత్రణ చర్యలన్నింటినీ అధికారులు సమీక్షిస్తారని తెలిపారు. కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికి యాంటీజెన్ పరీక్షలు తప్పనిసరని, ఈ పరీక్షలో నెగిటివ్ వచ్చినా జలుబు, జ్వరం వంటి లక్షణాలున్న వారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరని చేశారు అధికారులు. ఇక రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసెస్ కి విచారణ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. గణేష్, దేశంలో కరోనా వ్యాప్తి మరొకసారి ప్రబలడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ అయితే అప్రమత్తం కావడం జరిగింది. 10 బృందాలు ప్రతి రాష్ట్రాల్లో ప్రస్తుతం పర్యటన చేస్తున్నాయి. అసలు ఎందుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పర్యటన చేస్తూ ఉన్నాయి, అసలు ఎందుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరుగుతూ వస్తుందన్న అంశాల మీద కేంద్ర ఆరోగ్య శాఖ ఒక నివేదికను సిద్ధం చేస్తూ ఉంది. ఈ నివేదిక ఆధారంగానే రానున్నటువంటి ఈ ఎక్కడైతే కరోనా కేసులు పెరుగుదల ఉన్నటువంటి రాష్ట్రాల్లో నియంత్రణ చర్యల దిశగా అడుగులు వేసేందుకైతే కేంద్రం సన్నద్ధం అవుతూ ఉంది. ఎందుకంటే మనం చూసాం కరోనా వ్యాప్తి కారణంగా దేశం మొత్తం కూడా ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితి. గత ఏడాది మార్చి నుంచి లాక్డౌన్ కొనసాగేటువంటి పరిస్థితి ఉంటే ఆ తర్వాత నవంబర్ వరకు విపరీతంగా దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగడం, తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం. అయితే ఈ ఫిబ్రవరి నెల గత వారం నుంచి కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ రావడం పట్ల కొంత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఇతర దేశాల్లో కూడా కరోనా వ్యాప్తి మరొకసారి రెండవ దశ పూర్తి స్థాయిలో పెరుగుతుండడం కూడా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్నటువంటి తరుణంలో ఇటు ఇండియాలో కూడా కరోనా కేసుల వ్యాప్తి అనేది పెరగడం కొంత సవాల్గా మారబోతున్నటువంటి సూచనలుగా కనిపిస్తుంది. ఇదే సందర్భంలో కేంద్రం అప్రమత్తమయ్యే దిశగా కూడా ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేస్తూ ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి మిగిలినటువంటి రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఆ తర్వాత కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదవుతూ వస్తున్నాయి. కేరళ రాష్ట్రం నుంచి ఇటు కర్ణాటక రాష్ట్రం వరకు కూడా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. ఇటు తమిళనాడులో కూడా కరోనా కేసులపై సంఖ్య పెరుగుతూ వస్తుంది. అటు గుజరాత్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరగడం, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీతో పాటు పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుండడంతో ఎందుకు అసలు ఈ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది, దీనికి గల కారణాలు ఏంటి అనేది అంశాల మీద అయితే 10 కేంద్ర బృందాలు కూడా అంచనాలు వేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఏవైతే కరోనా టెస్టులకు సంబంధించి ఆర్టీపీఎస్ టెస్టులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు, ఎన్ని టెస్టులు నిర్వహిస్తే ఎన్ని కేసులు రోజువారీగా బయటకు వస్తూ ఉన్నాయి, దాంతోపాటుగానే కరోనా నియంత్రణకు ఆయా రాష్ట్రాలు తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉన్నాయి,
కరోనా కేసుల పెరుగుదల ఉన్నటువంటి ప్రాంతాల్లో కంటైన్మెంట్ జోన్ల ఏర్పాటులో ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎంత మేర సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా పట్ల జాగ్రత్తలు పాటిస్తున్న అంశాల మీద ఒక నివేదికను ఈ 10 బృందాలు కూడా సిద్ధం చేస్తూ ఉన్నాయి. ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా వ్యాప్తి మరీ కూడా పెరుగుతున్నట్లుగా అయితే అధికారులు కూడా ఒక నివేదికలో ముందుగా స్పష్టం చేస్తున్నట్లుగా అయితే తెలుస్తోంది. అయితే కరోనా కేసులో పెరుగుదల ఉన్నటువంటి నేపథ్యంలో రానున్నటువంటి రోజుల్లో తిరిగి కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో లాక్డౌన్లు విధించే అవకాశం అయితే కనిపిస్తోంది. అర్ధరాత్రులు పూర్తి స్థాయి లాక్డౌన్తో పాటుగానే పగటి సమయంలో కొంత ప్రజలకు ఒక రిస్ట్రిక్షన్స్ విధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే 12 రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల అయితే కనిపిస్తోంది. భారత్లో ఇప్పటి వరకు 1,10,00,000కు పైగానే కరోనా కేసులు నమోదైతే అందులో 1,07,00,000 పైగానే కేసులు రికవరీ కావడం జరిగింది. 1,56,00,000 అంటే 1,56,000 మంది అయితే కరోనా వ్యాప్తి కారణంగా మృతి చెందడం జరిగింది. ఇంకా కరోనా కేసులు 1,51,000 మందికి పైగానే దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా బారిన పడ్డారు. వీరికి చికిత్స అందిస్తూ ఉన్నారు. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం కరోనా టీకాను పంపిణీ చేస్తోంది. ఇప్పటికే మొదటి దశ పూర్తి కావడం జరిగింది. రెండో దశలో ప్రస్తుతం కరోనా ఈ టీకాలను అయితే విస్తృతంగా పంపిణీ చేస్తూ కరోనాను అరికట్టేందుకు టీకా కార్యక్రమాన్ని కేంద్రం స్పీడ్గా నిర్వహిస్తున్నా ఒక పక్క కరోనా కేసుల సంఖ్య పెరగడం మాత్రం కొంత కేంద్రంతో పాటుగానే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత ఆందోళనకు గురవ్వాల్సినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కలుగుతున్నటువంటి నేపథ్యంలో పెరుగుతున్నటువంటి కరోనా కేసుల నియంత్రణ దిశగా అయితే ప్రస్తుతం భారత ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటోంది. ఓవరాల్గా చూస్తే ప్రపంచంలో ప్రస్తుతం అమెరికా రాష్ట్రంలో ఎక్కువగా కరోనా కేసుల సంఖ్య సెకండ్ వేవ్లో పెరుగుతోంది. ఆ తర్వాత బ్రెజిల్లో రెండో స్థానంలో కరోనా కేసులు పెరుగుతుంటే భారత్ ప్రపంచ దేశాల్లోనే 3వ స్థాయిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఆ తర్వాత రష్యా, తర్వాత బ్రిటన్లో అయితే కరోనా కేసుల సంఖ్య అయితే ఓవరాల్గా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇతర దేశాల కంటే భారత్లో కూడా జనాభా ఎక్కువ కాబట్టి ఎక్కువగా జనాభా ఉన్నటువంటి దేశంగా ఉన్నటువంటి మన దేశంలో అయితే ఇంకా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ముఖ్యంగా ప్రజలను మరింత అప్రమత్తం చేసి రెండో వేవ్ ఏదైతే ఉందో ఈ సెకండ్ వేవ్ను పూర్తి స్థాయిలో కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నటువంటి రాష్ట్రాల మీద కేంద్రం ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేక బృందాలతో అయితే నివేదికలు సిద్ధం చేసి ఆయా రాష్ట్రాల్లో కొన్ని రిస్ట్రిక్షన్ విధించే విధంగా అయితే కేంద్రం అడుగులు వేస్తూ పెరుగుతున్నటువంటి కరోనా కేసుల నియంత్రణ దిశగా అయితే చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రతిభ అయితే గణేష్, ఈ రాష్ట్రాల నుంచి రాకపోకలకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పటికే కేంద్రంతో పాటుగానే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో సీఎం ఉద్ధవ్ థాక్రే చర్యలు చేపడుతూ ఉన్నారు. ఇటు కర్ణాటక, మధ్యప్రదేశ్కి మధ్య కొంత కేరళకు అదేవిధంగా కర్ణాటక మధ్య కొన్ని బార్డర్ వారు కూడా నెలకొంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటక ప్రభుత్వం ముఖ్యంగా బార్డర్ను నిలుపుదల చేయడంతో మిగిలినటువంటి రాష్ట్రం కొంత ఆగ్రహం వ్యక్తం చేసినా, జనాభా పరంగా ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా కరోనా నియంత్రణ దిశగా అయితే కర్ణాటక ప్రభుత్వం అయితే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా మహారాష్ట్ర ముంబై నగరానికి వస్తే ముంబైలో ప్రజలు కొంత డిస్టెన్స్ సరిగా పాటించకపోవడం, జనాభా ఎక్కువగా ఉండడంతో ఇప్పటికే రోజువారీగా కరోనా కేసుల సంఖ్య 4,000కు పైగానే పెరుగుతూ వస్తున్నాయి. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలోనే అత్యధిక స్థాయిలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో మహారాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రస్తుతం అర్ధరాత్రులు లాక్డౌన్లు విధిస్తోంది. డే టైంలో కూడా కొంత రిస్ట్రిక్షన్ విధించడం, ఎక్కడైతే కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయో ఆ ఏరియాలో కంటైన్మెంట్ జోన్లు విధించి కరోనా కేసులు పెరగకుండా అయితే ఈ పెరుగుతున్నటువంటి కరోనా రాష్ట్రాల్లో అయితే చర్యలు చేపట్టడం జరుగుతుంది. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ గణేష్.